గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. నిన్నటి బ్లాగ్ చూసారు కదా, ఊరైతే వచ్చేసాము. ట్రావెల్ లో బాగా అలసిపోయాం కాబట్టి నైట్ అయితే మంచిగా నిద్ర పట్టింది. వేడి గీడి అలాగేం అనిపించలేదు. ఈ రోజు తెలుస్తుంది, పొద్దున్న నుంచి ఉంటాం కదా ఎలాగ వేడి ఉంటుంది ఏంటి అనేది. ఇంకా అందరము పడుకొని లెగిసిపోయాము. ఇంకా అందరికి టిఫిన్ లోకి ఉప్మా చేస్తున్నాను. యూనివర్సల్ టిఫిన్ అనమాట ఇది, గబుక్కున అయిపోతుంది. అందుకోసమనే ఇదే చేస్తున్నా. ఈ టిఫిన్ చేయడం అయిపోతే అందరము ఏటికి వెళ్ళాలనుకుంటున్నాము స్నానాలకి. ఏట్లో స్నానం చేసి నేను చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు చిన్నప్పుడు అయితే డైలీ వెళ్లే వాళ్ళం, పొద్దున్నకి స్నానం చేసుకుని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు రాను రాను అలాగలాగా మేము పెద్దలు అయిపోయి పెళ్లి అయిపోయి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఇప్పుడు బాత్రూమ్లు వచ్చేసాయి కాబట్టి ఇంకా మాక్సిమం అందరం బాత్రూమ్ లో యూజ్ చేస్తున్నాము. కానీ స్టిల్ ఇప్పటికీ కూడాను విలేజ్ లో ఏటుకెళ్ళే స్నానం చేస్తారు. నువ్వు వస్తావన్నా? అందరం వెళ్తాము. మా అమ్మ కదా అందరం వెళ్తాము, పదండి పదండి అంటుంది. ఈ ఉప్మా అయిపోతే ఇంకెళ్ళిపోతాము. ఉప్మా అయితే చేసుకున్నా. ఇంకా మధ్యాహ్నం లంచ్ అవన్నీ కూడా తర్వాత ప్లాన్ చేసి అసలు ఏం వండాలి ఏంటంటే డిసైడ్ అవుతాము. ఇంకా మా పక్కించి అలా ఈనిందంట జున్ను పాలు ఇస్తే, మా అమ్మేమో మేము ఈ రోజు వస్తాం అనుకుని నిన్న జున్ను చేయకుండా పాలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టి దాసింది. ఈ రోజు అయితే జున్ను కూడా చేస్తాను. జున్ను మేము ఊరొస్తామని అనుకున్నాము. అదే టైంలో మా అమ్మ లావు జున్ను అవన్నీ అయిపోయి అనమాట. ఆవినింది జున్ను అవన్నీ అయిపోయి, అరే జున్ను మిస్ అయిపోయాము అనుకున్నాము. లక్కీగా పక్కింటి లావు వేయడం వల్ల మేము జున్ను తినే 6 మంది. ఉప్మా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు అందరము ఏటికి బయలుదేరుతాము. అల్ల పైన ఉందా ఆరెంజ్ది. స్లోగా పద నువ్వు. ఏటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే అందరం స్నానాలు చేస్తాము. ఏట్లో అయితే మరి ఎక్కువ నీళ్ళు లేవు. ఒకప్పుడైతే ఈ చివరి నుండి ఆ చివర గట్టు వరకు కూడా ఫుల్ వాటర్ ఉండేవి. ఇప్పుడు వేసవికాలం కదా, గట్టు వేసేసింది. ఈ కొంచెమే వాటర్ ఉన్నాయి. మా అమ్మేమో యోక్షిత్కి షాంపూ చేస్తుంది. షాంపూ ఎక్కువ వాటర్ అయితే లేవు, కొంచెం నడుము వరకే ఉన్నాయి. వావ్, చాలా సంవత్సరాలు అయిపోయింది ఎట్లా ములిగి. నువ్వు కూడా చాలా సంవత్సరాలు అవుతుందా లేకపోతే ఎప్పుడు పెళ్ళైన సంవత్సరం వచ్చి అంతే అంతే? ఎప్పుడు బాత్రూమ్ లోనే స్నానాలు. వీళ్ళకొస్తే ఎంత బాగుందో. మెయిన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వచ్చాము, లేకపోతే వచ్చే వాళ్ళమే కాదు. ఇంటి దగ్గర నుండే ఏటికి సబ్బులు షాంపులు ఏది కావాలంటే అది తెచ్చుకొని పోసుకొని అయితే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా యోక్షిత్ ఏమో ఎత్తుకోమంటాడు, మా వదినేమో ఎత్తుకుంది. ఇప్పుడు టైం ఏమో 8 అయ్యింది, కానీ ఎండ చూస్తేనేమో జిగేలు 9-10 అయినట్టు. అందరం ఫ్రెష్ అయిపోయాము. ఉప్మా చేసి వెళ్ళిపోయాం కదా, ఉప్మా కూడా గోరువెచ్చగా అయింది. ఇప్పుడైతే ఉప్మా తింటున్నాము. దాంతో పాటు నాకు ప్రోటీన్ కి ఒక ఎగ్. మా పిల్లలకి అయితే ఇప్పుడు నేనే తినిపించేస్తున్నా. ఆల్రెడీ టైం అయితే 8:30 అయ్యింది. ఇంకా వాళ్ళ మటుకు వాళ్ళు తింటారని వదిలేస్తే 9:30 అవుతుంది వాళ్ళు తినేసరికి. టిఫిన్ చేసాము ఉప్మా. ఇంక ఇప్పుడైతే వంట పనులు స్టార్ట్ చేస్తున్నాము. కొంచెం జనాలు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కాస్త వంట లేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ వంట వండాలి కాబట్టి ఫాస్ట్ గానే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా కాలీఫ్లవర్ నెత్తళ్ళు టమాటా వేసేసి కర్రీ, తర్వాత ములంకాయ బెండకాయ అన్ని వేసేసి పప్పు జారు అయితే చేయాలనుకుంటున్నాము. ఈ రోజు లంచ్ అది డిసైడ్ అయ్యాము. అమ్మ నెత్తళ్ళు ఎక్కడ ఉన్నాయో వద్దులే, నెత్తళ్ళు చాకి. ఇవి జున్ను పాలు చూడండి అసలు ఎంత పసుపుగా ఎలాగున్నాయో. ఇప్పుడైతే జున్ను చేస్తాము. ఇవేమో నార్మల్ పాలు. ఈ రెండు మిక్స్ చేసేసి జున్ను చేస్తాం అనమాట. ఇప్పుడైతే బెల్లము తీపి తనానికి సరిపడేటట్టు బెల్లం వేసి కలుపుతాను. చేస్తాను, టైం పట్టిద్ది. ఈవినింగ్ తిందాం ఓకేనా? వేడి మీద తినే కంటే ఈవినింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే చల్లగా బాగుంటుంది. అర్చనకి వేస్తాను. ఉంటే ఇలాచి ఏటది యాలకులు గుండైనా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు. కొంతమంది అయితే మిరియాల పొడి కూడా వేస్తారు. మా అమ్మ అయితే ఎప్పుడు మిరియాల పొడి వేయదు. ఇది వేసాను ఉంటుంది. ఇసుక బెల్లం కదా, వీళ్ళకంతా ఇది అయిపోతుంది. బాగుంది, అదంతా అయితే ఎక్కువైపోతుంది. ఎక్కువ తీపి అయినా తినలేము అసలే వేసకాలమా. కూరగాయ ముక్కలు కొన్ని కోసేసి మా వదిలికి వంట ఆఫ్ చెప్పాను. నేనేమో ఇదిగోండి ఈ జున్ను పాలు పరిస్థితి. జున్ను పాలు నేను రెడీ చేస్తున్నా. అక్కడేమో ఆడుతుండ్రు. ఎవరైనా ఫ్యాన్ ముందు ఆడుతారు కానీ వాళ్ళు ఫ్యాన్ పిల్లగా ఆడుతుండ్రు. ఈ బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకొని ఇంకా బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటది కదా, ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసి ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. మా
అమ్మ లావీనింది జున్ను మిస్ అయిపోయాం అనుకున్నాం కానీ వేరే వాళ్ళు లావీనింది కాబట్టి మాకు జున్ను తినే ఆగమంది. నిన్నే వస్తామంటే మేము వచ్చేసరికల్లా జున్ను రెడీ గుందును. కాకపోతే మేము ఈ రోజు వస్తామని చెప్పడం వల్ల మా అమ్మలు నేను చేయలేదు, ఫ్రిడ్జ్ లో పెట్టాను ఆ జున్ను పాలు. ఇప్పుడు నార్మల్ పాలల్లో బెల్లం కలిపాను కదా, ఇంకా అవైతే ఈ జున్ను పాలల్లో కలిపేస్తున్నాను. మళ్ళీ స్టీల్ గిన్నెలో వేస్తున్నాను. నింపుగా అయిపోయింది కదా జున్ను ఉడికించేటప్పుడు, మళ్ళీ అటు ఇటు కొత్తలాడి అటు ఇటు తుల్లుతుంది. అందుకే పెద్ద గిన్నె తెచ్చింది మా అమ్మ, ఇందులో వేసేస్తున్నాను మళ్ళీ. బెల్లం మామిడి ముక్కలు మా అమ్మలు అయితే ఆవకాయ ఎక్కువ తినరు, ఈ బెల్లం ముక్కలు మాత్రం సంవత్సరం పొడుగు తింటారు. ఎప్పుడు ఇది ఫుల్ ప్రాసెస్ అయితే నేను చూపించలేకపోతాను. నేను అత్తరికి మా అమ్మ సగంలో చేసేస్తుంది. ఈ ఎండకే బాగా ఎండి మామిడి బెల్లం అనేది పాకం వస్తుంది, మామిడి ముక్కల పాకము. మా అమ్మ అయితే నార్మల్ గా మామిడికాయ ముక్కలు గానీ ఏవైనా ఎండుగులు ఏవైనా ఎండేసుకోవాలి అంటే దీని మీద నా పాత చున్నీలు గానీ లేకపోతే వలగొడ్డ లాంటిది గానీ కప్పిద్ది. ఇంకా ఇప్పుడైతే అవసరం లేదనమాట. ఇదిగోండి, ఇది వేసిస్తే అసలే బెల్లం కదా, తీపి కదా, ఇంకా ఈగలు కూడా వాలకుండా ఉంటది అనమాట. ఇదైతే నేను ఆన్లైన్ లో తీసుకున్నా, ఇంకే భయము లేదు, ఇంక ఈగలు పడిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు. ఇంకెప్పుడైనా ఏదైనా ఎండేస్తే ఇందులో ఎండేసుకోమ్మా. ఈ లోపల నువ్వు ఇంకేమైనా మేడ మీద ఉండాలి అని టెన్షన్ ఉండదు, ఈగలు పడిపోతాయి అని టెన్షన్ ఉండదు. లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మ ఇలాగ ఈ తీపి మామిడి ముక్కలు అయితే చేసింది, వాళ్ళకొట్టు కప్పింది, కానీ అప్పటికి కూడా అందులో చాలా ఈగలు పడిపోయి, అందుకోసమే నేను అసలు అది ముట్టుకోలేదు అనమాట, తినలేదు. ఈసారి మాత్రం మంచిగా తెచ్చారనమాట, మా అమ్మకి యూజ్ అవుతుంది అనేసి. కింద పక్కేమో ఇలాగ కాటన్ వచ్చింది, మీద ఇలాగ వలగొడ్డ వచ్చేసి ఇలాగ జిప్ వచ్చింది, కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. లోపలైతే జున్ను పెట్టింది మా అమ్మ, ఉడుకుతుంది. గ్యాస్ మీద అయితే లేట్ అయిపోద్ది అనేసి ఎలాగో కవ్వలకి ఆవులకి ధాన్యం ఉడకబెట్టింది, పనిలో పని ఇక్కడే పెట్టేస్తాననేసి పెట్టేసింది. ఒకప్పుడు మా ఇంట్లో 2 గ్యాస్ స్టవ్లు ఉండేవి, గోబర్ గ్యాస్ పొయ్యి ఒకటి, మామూలు సిలిండర్ ఒకటి. అది ఏంటైంది, పోయింది, కలపలేదు. బిజీ అయినప్పుడు వదిలేను, గట్టి లోపల గట్టి అయిపోయింది, అందుకు పోయింది. మా నాన్న మరి ఎట్లేదు, బయట తీసి మళ్ళీ కొత్త పేడ ఎత్తే అవుతుంది, అదంతా పని మళ్ళీ అవు చేస్తారు. అందుకోసమని ఇప్పుడు ఓన్లీ సిలిండర్ గ్యాస్ వాడుతాండ్రు. మా అమ్మ సిలిండర్ గ్యాస్ సేవ్ చేద్దామని ఇక్కడ పెట్టింది అనమాట జున్ను. నేను ఇప్పుడు దాకా తినలే, ఈ సంవత్సరం అయితే పళ్ళు తినమని ఇచ్చావు నాకు ఒకటైనా. అవును, అడిగితే ఇస్తాను. ఇది జస్ట్ పైన చిన్న లేయరే ఉంటది, లోపల మళ్ళీ పిక్ అయితే పెద్ద సైజే ఉంటది. ఈ సంవత్సరానికి అయితే కొత్తగా గెలిచేసాము. ఎక్కడైనా తాటి ముంజలు కనిపిస్తే మాత్రం తీసుకుని రా బాబు, బయటకి ఎప్పుడైనా వెళ్తే. అయినా కానీ ఇంకా నేను అవసరం తినలా. ఇవైతే మాకు వేసన్నాయి పాప మాలవిక తీసుకుని వచ్చి ఇచ్చింది. తిను ఫ్రూటే. జున్ను అయితే ఉడికిపోయింది, ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట. ఇంకా వేడిగా ఉంది, కాస్త చల్లగైపోతే ఇంకా అంత తింటాము. ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు కదా, గోరువెచ్చకుంటే ఫ్రిడ్జ్ లో పెడితే కూల్ అయిపోద్ది, కూల్ గా తినొచ్చు. ఇంకా చాలా వేడిగా ఉంది, అలా అయితే గోరువెచ్చకుండా అయ్యాక ఫ్రిడ్జ్ లో పెడదాం. మా వదిన వంట చేసేసింది లంచ్ కి, నేనేమో అందరు బట్టలు కూడా ఉతికేసి పైన మేడ మీద ఆరేసాను. ఇంక మాక్సిమం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక మేమైతే అక్కడ నుంచి మామిడికాయలు తీసుకొని వచ్చాం కదా, ఇంకా అవైతే ఒకసారి ఎలాగొన్నాయి ఏంటి అనేసి ఓపెన్ చేసి అయితే మా అమ్మ అవతలు చూస్తుంది. ఒకసారి వెళ్దాం రండి. మా ముందు చెట్టు గార్డెన్వి చిన్న మామిడికాయలు కదా, ఇవైతే అసలు మొత్తం ఈ విధంగా అయిపోయి, ఇవైతే ఇంకా మా అమ్మేమో ఎండు మామిడి మొక్కలు పెట్టడానికి కూడా మెత్తబడిపోయాయి, తొక్క తీయాలి తొక్కరావు అంటుంది. ఇంకా అవన్నీ కూడా పోయినట్టు కూడా పడేయమంటున్నా. ఇంకా ఇవైతే వెనకాల గార్డెన్ చెట్టు కాయలు అనమాట. ఇవైతే పండుతాయో పండువ అన్నావుగా, చూసావా? అయిపోతాయి ఉన్నాయి. మీ అల్లుడు తిత్తున్నప్పుడు ఇవి కూడా తీయించేస్తాను, ఇవన్నీ పండుతాయి పండుగ అనేసి అని అన్నాడు. కలర్ వచ్చాయి మంచిగా, నేచురల్ కలర్ అనమాట, మందులు ఏమి వేయకుండా వచ్చాయి ఆ కలర్. కాయలన్నీ ఇలాగా బాస్కెట్ లో వేస్తుంది. ఇవన్నీ 100 కాయలకి చెల్లరా, 130 కట్టేసింది ఆల్రెడీ అక్కడ వేసినప్పుడు లెక్క. అవి అనవసరంగా లగేజ్దండు మోసుకొచ్చిన. ఇంకిన్నట్టు ఉంటాయి, ఈజీగా ఇన్నట్టు ఉంటాయి పళ్ళు. అవన్నీ కూడా మా పక్కింటి వాళ్ళకి చాలా వరకు తెలుగు వాళ్ళకి అందరికి పంచేసాము, లేకపోతే ఇంకొక 3 అవుతున్నవి. నీకేటి కావాలా ఇప్పుడు వెళ్ళి అడుగు, తాతకి వెళ్ళి అడుగెళ్ళు. నీకేటేటి కావాలా చెప్పు తాతకి. చెకోడీలు అంతే. అరిసెలా రైట్ టర్నింగ్ ఇచ్చుకోరా బాబు, అరిసెలు తినేసినట్టే. ఇంకా చెకోడీలే ఈడుండు. నీకే కావాలి.
లంచ్ చేస్తున్నాడు ఫస్ట్ స్టార్టింగ్. 100 చెకోడీలు కావాలా? సరే ఓకే. మీ మనవడి కంటేనే మీ మనవడికి స్టార్టింగ్ సూపర్ లాగా వచ్చినాయి. మా పిల్లలకి ఎక్కిన తర్వాత వచ్చిన పళ్ళు కూడా మీ మనవడి పళ్ళకి చాలు. యోక్షి నీకేటి కావాలి చెప్పురా. కక్క ఏటొద్దా? తిను తిను. చూడు ఇంక అది కూడా తిండు. ఎవరి చేతులతో వాళ్ళు తినడమే. ఆల్రెడీ మా యోక్షిత్ లంచ్ 3 ముద్దలు తినండు. తినేసారు కొడుకు పండు. ఇప్పుడు మా పిల్లలు తింటున్నారు. అక్కడేమో మా అమ్మలు తింటున్నారు. మా అమ్మ తినట్లేదా? నేను మాధవి అయితే ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. సాంబారు, కాలీఫ్లవర్, నెత్తల కూర, పెరుగు. మాధవి మా పిల్లలు మంచిగా పడుకున్నారనమాట. టైం 3:30 అయింది. ఇప్పటికీ మాధవి లేచింది, మా పిల్లల్ని లేపింది. ఇప్పటికీ లెగమంటే మా పెద్దోడు లెగట్లేదు, ఇంకా నిద్రముఖంతో ఉన్నాడు. మా చిన్నోడు జున్ను అంటే లెగిసాడు వెంటనే. జున్ను చూడమ్మా ఎంత సాలిడ్ గా ఉందో, లుకింగ్ లైక్ ఏ వావ్. జున్ను అని చెప్పి లేపేశాను. ఇప్పుడు ఎక్కువసేపు పడుకుంటారు. ఇప్పుడు ఎక్కువసేపు పడుకుపోయారు అనుకోండి, మళ్ళీ నైట్ కి అయితే త్వరగా పడుకోరు. అందుకోసమని లేపేశాను. ఓకేనా? జున్ను తినేసి తాత పొలంకి బండి మీద వెళ్తాడంట. వెళ్తారా? ఎడ్లు బండి. పన్నీర్ ముక్కలకు వచ్చింది జున్ను ముక్క. చూడమ్మా ఎంత సాలిడ్ గా ఉందో కదా. తిను. కేక్ ముక్కలాగా ఉందిరా, జున్ను కేక్. ఓకేనా? కావాలంటే మళ్ళీ వేస్తాను. ఓకేనా? వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కదా, ఇంక ఇంట్లో ఫుల్ గా మామిడి పళ్ళతో పాటు ఈగలు కూడా ఉన్నాయి. అసలు ఫ్యాన్ ఆగితే అటు ఇటు అసలు ఫ్యాన్ ఆగితే ఉండలేం, చెమటలు పట్టేస్తాయి. అటు ఇటు వెళ్ళిపోవాలి. ఇంట్లో అయితే ఉండలేకపోతున్నాం ఫ్యాన్ ఆపేసి. ఫ్యాన్ అయితే తిరుగుతూనే ఉండాలి. అందుకని ఈ పైన ఫ్యాన్ తిరిగితే అసలు వేస్ట్, అసలు గాలే తగలట్లేదు. ఆ పైన ఫ్యాన్ మెయిన్ ఇది ఉంది కదా, స్లాబ్. లేకపోయినా కానీ వేరేలాగా వస్తుంది. కొంచెం ఇలాంటి పెద్ద ఫ్యాన్ ఉంటేనే కొంచెం చల్లగా ఉంటుంది. చిన్న ఎలా ఉందిరా? జున్ను ఎలాగుంది? భలే ఉందా? పెద్ద నచ్చిందా జున్ను? నచ్చిందా? వీడైతే లంచ్ చేసిన తర్వాత జున్ను కావాలన్నాడు, కానీ అప్పటికే ఇంకా వేడిగా ఉంది. ఇప్పుడు కూడా వేడిగా ఉంది. చూడు బయట ఈ వాతావరణానికి వండిన ఫుడ్ కూడా సరిగ్గా చల్లారట్లేదు. ఇంకా జున్ను తింది లెగురని బలవంతంగా లేపాను, అందుకు లెగిసాడు. లేకపోతే అంత త్వరగా లెగడు. ఇస్తానులే అమ్మ, నేను తిని. ఇప్పుడు వద్దులే తర్వాత తింటాను. మా చిన్నోడికి తినేసాడు, మళ్ళీ కావాలంట. ఇంకా లేదంటే ఎలా సోతున్నాడు చూడండి. ఉందిలే అమ్మా చిన్న, స్మైల్ చేయి. ఉందిలే, ఇచ్చిద్దిలే అమ్మ. ఊరికే అన్నాను రా. ఇదంతా నీకే, తినాలంటే తినుకో. తినేస్తావు మొత్తం. వద్దులే, మోషన్స్ అయిపోగలవు. చాలు చాలు. యోక్షిత్ కూడా పడుకొని లెగిసిపోయాడు. యోక్షిత్ ఏమో ఇప్పుడు తింటాడనేసి కానీ తీసుకుని వెళ్ళింది, ఏదో ఒకటి ఫుడ్ తినిపిస్తాననేసి. మధ్యాహ్నం అయితే 3 ముద్దలే తిన్నాడు. ఇంకా తిన్ననేసుకొని గొడవ చేస్తాడు. ఇంకా మా వదిన అయితే అక్కడ కాపేసింది. అలాగే ఏడిపిస్తూ బలవంతంగా పెట్టినా కానీ వామిటింగ్ చేసేస్తాడు అనేసి వదిలేసింది. ఇంక ఇప్పుడు పడుకొని లేపేసి ఎలాగలేదన్నా తినిపిస్తాను అనేసుకొని పట్టుకుని వెళ్ళింది. ఏడ్చేస్తాంటారా ఏటో మరి అట్లా. చిన్న స్పైడర్ది అమ్మమ్మకి తాతకి సాయంత్రం స్పైడర్ది ఓపెన్ చేయమందామా? అత్తకి యోక్షిత్కి స్పైడర్ ప్రాంక్ ట్రై చేద్దామా? అవైతే తీసుకొని వచ్చాము. స్పైడర్, పాము 2 స్పైడర్ ఫస్ట్ చెప్పొద్దామా? చెప్పొద్దులే, సీక్రెట్ లేదులే ఇక్కడ. ఇప్పుడు కదా సాయంత్రం తాత వస్తాడు కదా అప్పుడు. ఓకేనా? తాత ఏం చేస్తున్నాడమ్మా? జోషి ఆగురా, వెళ్ళిపోతా నువ్వు. అది అందరా పెయ్యి కూడా చెడిసిపోతాండ్రు. అదిగో గత్తం పెరకమంటారు. ఇదే వెళ్తారా బండికి? ఇది ఇప్పుడు ఇదంతా గత్తమే అంతవా? నల్లగా అలాగే అయిపోయిందే. అవునులే, ఆవుల పేడ గడ్డి, ఆవుల గడ్డి తినగా మిగిలిన గడ్డి అన్ని అలాగే ఇచ్చేసేయడం అలాగే అయ్యింది. గత్తం వేస్తే పంటలు బాగా పండుతాయి. తాత పండిస్తాడా పంటలు? నా పంటలు మంచిగా పండుతాయి. ఫర్టిలైజర్ అనమాట ఇది, నేచురల్ది. ఎమర్జెన్సీగా 23,000 ఇచ్చి అది మీరు అలవాటు అయిపోయినారు. 2 సంవత్సరాలకి. ఇప్పుడు కరెంట్ వెళ్ళిపోతే మీరు ఉండలేకపోయి మీ మనవడు ముందు వచ్చినాడు, మీ మనవడి కోసం అని పెట్టించినారు. మా మీద పేరు మా పేరు అందుకు మీ మనవడు వస్తుంటే పెట్టించినారు. ఇప్పుడు వెనక మేము వచ్చినాము.
ఇప్పుడు మారిపోయారా? అది అది బాగా పోల్చింది. నా దగ్గర అంతాడు నాకే ఆదలేదు. వాళ్ళకి అన్నాడు అయితే ఇప్పుడు మా పిల్లల పేరు ఎట్టేది ఎట్టించాలని తీసి ఎట్టించి ఇప్పుడు నమ్ముతాం మేము మా పిల్లల కోసం ఎట్టించిన. చాలా రిపేర్ చేపించి అది మా మీద తెలగా. మా నాన్న అయితే గత్తం పెరుగుతాడు అనమాట. వీళ్ళకి ఎవరికైనా వెళ్ళంటారా తాతతోటి బండి మీద అంతే ఎవరు వెళ్ళరా ఇంటికి వచ్చారు. బండి మీద కూర్చొని వెళ్ళవా? నో గుల్లో కట్రా అది పేరు తెలుసా కానీ వెళ్ళవా? పేడ పేడ అయితే నీకు అంటే ఎత్తాది పేడ. ఉప్పు సార్ అంతే మా అమ్మ నాకు గోకర్లేసి పట్టేస్తుంది. ఉప్పు కాదు తీపి. తీపి ఉప్పు అన్ని బాగున్నాయి. మామూలుగా ఉంది మరి ఇస్సు అన్నట్టు ఉంటది కదా ఏసీ కానీ మళ్ళీ రేపు ఒకసారి ఎండలో ఎడితే బాగలేదు ఉంది. ఇంకొక పాల్సింది కదా. గోబర్ గ్యాస్ పోయింది అయితే పూర్తిగా. పైప్ తీసి పైపు పైపే ఇదిగోదా సాల్లో లైట్ కి వైర్ తీసుకుని వేస్తారు. గొట్టం లాగా పెట్టారు. ఇంకా రావట్లేదు గ్యాస్ అయితే. మొత్తం గోబర్ గ్యాస్ మొత్తం ఇంక సిలిండర్ గ్యాసే. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే ఆ పేడ అంతా పాతది స్టోర్ ఉంటుందా కింద పెద్ద దానిలో తీసి క్లీన్ చేపించి మళ్ళీ కొత్త పేడ వేస్తే అవుతుంది. ఫుల్ గ్యాస్ వస్తుంది. ఇంకా సిలిండర్ గ్యాస్ వాడక్కర్లేదు అంత గ్యాస్ వస్తుంది. కానీ అదంతా పేడ ఒక ఎంత పేడ కావాలి కదా చాలా పేడ కావాలి కదా దానికి. అవి చేయాలంటే 3 బళ్ళు పేడ కావాలి. బళ్ళు అంటే టైర్ బళ్ళు లాగా అంతే కదా. అలాంటి బళ్ళు 3 బళ్ళు పేడ కావాలి. అలాంటి మొత్తం కలిపి మంచిగా ఉంటది. ఈసారి మామిడికాయ తురుము పచ్చడి చేసింది అన్నయ్యకి చెప్పినాను. వెళ్ళండి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆడుకోండి. స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాండి ఓకేనా. బాటిల్ తో నీళ్ళు ఇచ్చిదినా మళ్ళీ ఏమని అనుకోరు. అందుకు ఎవరాలు ప్రవీణ్ ప్రవీణ్ బావ ప్రవీణ్ ఏంటి ప్రవీణ్ బావ ఇంక ఇప్పుడు టైం అయితే 5 అయ్యింది. ఇప్పుడే స్టార్ట్ చేసేస్తున్నాము డిన్నర్ ప్రిపరేషన్స్. ఎందుకంటే ఇంకాస్త చీకటి అయ్యే కొద్దీ కూడా అసలు పొయ్యిల దగ్గర అయితే వండలేము. ఇప్పుడే కాస్త చల్లటి గాలి అయితే వస్తుంది. ఎప్పుడు చేసినా కానీ ఇప్పుడేం శీతాకాలం కాదు, వేడివేడిగా తినాలని ఏమీ లేదు. చపాతీ ముద్ద కలిపేసి పన్నీర్ కూర అయితే వండుకోవాలనుకుంటున్నాము. ఆల్రెడీ చపాతీ ముద్ద అయితే మా వదిన కలిపేసింది. నేనైతే పన్నీర్ కూర వండేస్తాను. వంట అయిపోతే ఒక పని అయిపోద్ది, తర్వాత హాయిగా ఉండొచ్చు. అందుకోసమనే ముందైతే వంట చేసేస్తున్నాము. ఆల్రెడీ ఇంకా పన్నీర్ కూర కావాల్సిన పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. నిన్న వచ్చాం కదా, వచ్చేటప్పుడే పాతపట్నంలో ఆపేసి పన్నీర్ తీసుకుని వచ్చాము. క్యారెట్ సలాడ్ అయితే అవి అక్కడ నుంచి తీసుకొచ్చామన్నమాట. ఇంకెక్కడ ఊర్లో అయితే పెద్దగా ఏమి దొరకవు. పన్నీర్లు గుడ్లు దొరుకుతాయి కానీ చాలా వరకు దొరకవులేండి. పక్క పల్లెటూరు అనమాట. అందుకోసమనే పన్నీర్ తీసుకొని వచ్చాము. పక్క పల్లెటూరు అని కాదు, యాక్చువల్ గా లోపలికి ఇది ఒక లోపలికి ఉంటది, సపరేట్ గా ఉంటది. ముందు ఏ ఊరు ఉండదు. ఇప్పుడు కొత్త కొమ్మనాపల్లి ఇది ఆ రూట్ లో ఉంటే బాగుండేది, ఏవైనా దొరికేవి. కానీ ఇది లోపలికి కాబట్టి ఇటు ఎవరు రారు, ఇక్కడ ఏం దొరకవు. అది మెయిన్ ప్రాబ్లం. మళ్ళీ ఏదైనా మనకి ఇక్కడ కావాలనుకోండి మెయిన్ సీదైనా వెళ్ళాలి, లేకపోతే ఇంకా పాతపట్నము కొరసవాడ అక్కడ వరకు వెళ్ళాలి. ప్రతిసారి అంటే కష్టం కదా, అందుకే ఒకేసారి వెళ్ళినప్పుడు కావాల్సినవన్నీ తెచ్చుకోవడమే. నా వంతుకి పన్నీర్ కూర వండిసాను. మా వదినంతకేమో చపాతీ ముద్ద కలిపింది. చపాతీలు అయితే ఇంక చేయలేదులేండి, చపాతీలు ముద్ద కలిపి అయితే ఉంచేసాము. వంట అయిపోయినట్టే. మధ్యాహ్నం పప్పుచారు ఉంది. అన్నం అయితే మేము ఏదో బండి తినేస్తామన్నట్టు మా అమ్మ అయితే ఫుల్ వండిసింది. అన్నం అయితే సగం కూడా తరగలేదు అనమాట. అంత అన్నం ఉంది, వేస్ట్ చేయడం ఎందుకు. ఇంకా అదే ఎవరు చపాతీలు తిన్నాక అన్నం కావాలంటే అదే అన్నం తింటారు. ఇంక వంట పని ఎలాగో అయిపోయింది కాబట్టి అలా కాసేపు వాకింగ్ చేద్దాం అనేసి అయితే బయటకు వచ్చాము. బయట చల్లగా గాలి వేస్తుంది. ఇంట్లోని వేడికి అస్సలు ఉండలేకపోతున్నాము. బయట అయితే బాగుందిలే, గాలి వేస్తుంది. ఇంకా అలాగా ఒక మా నాన్నల పొలం వరకు వెళ్ళి వస్తాము. మా అమ్మ మా పిల్లలకి ఈ స్కూల్ దగ్గరికి తీసుకుని వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో మరి చూద్దాము. ఆడుకుంటుంటారు. మమ్మీ బాగున్నాము, మీరు బాగున్నారా? ఏడు చేస్తాను యోక్షిత్ ఏడు చేస్తాను రా. నువ్వు ఎక్కడ ఏడు చేస్తా, నువ్వు ఇసుకలో ఆడతాను. వీళ్ళ ఇదేనా కూర్చొని ఉంటారా మీ ఆట? ఏదైనా తెస్తే దాంతో ఆడుతారా? ఫుట్బాల్ కొందాంలే, పెద్ద ఫుట్బాల్ ఓకేనా? నీ కారు ఏదంటే జోసిత్తు జోస్ నువ్వు అది ఆ కారు అని చెప్తా. ఎవరు చెప్తాను? బోస్మను. ఇక్కడైతే పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు.
భలేగుంది. బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ రా, ఆడుకోండి రా. మా బావేమో ఇక్కడ 2 వారాలు ఉండి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక వారం 10 రోజులు డ్యూటీలు చేసుకుని మళ్ళీ మా పిల్లలకి స్కూల్ పెట్టేస్తారనే ముందు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తానన్నారు. ఈ ఎండలు ఈ వేడి చూసి 1 వీక్ ఉండి వెళ్ళిపోతానే మాధవి, మళ్ళీ వస్తానప్పుడు మళ్ళీ నువ్వే అంటాను కదా, నీ ఇష్టమే, వెళ్ళాలంటే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, ఇక్కడ ఉండలేనంతే. మరి నేను వచ్చిన దాన్ని నేను ఉండక తప్పదు కాబట్టి ఉంటాను. మరి వద్దులే, ఎలాగో అలాగ ఉంటాం. పర్లేదు, ఓన్లీ ఆ మధ్యాహ్నం చాలా వేడి, 3-3:30 వరకు ఆ టైంలో చాలా వేడి, చాలా వేడిగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అయితే కొంచెం కూల్ అవుతుంది. బయట అయితే మంచిగానే ఉంటుంది, ఇంట్లో మాత్రం వేడిగానే ఉంటుంది. ఇంట్లో ఉండలేదు. సాయంత్రం అయితే బయటకు వచ్చేస్తే మంచిది. ఇదిగోండి ఈ పాలమే అనమాట మా నాన్నది. అక్కడ దున్నించుకోండి ఉంది కదా ఒక పొలము, ఈ పాలమే. నువ్వు కోసారు కదా, మళ్ళీ వర్షం పడిన తర్వాత చిగులు పెట్టేసినట్టున్నాయి. ఇప్పుడు ఇందులో గత్తం వేస్తున్నారా? వేసారు ఆల్రెడీ, గత్తం అయితే వేస్తారు. ఇంకా మొత్తం ఒకసారి దున్నించేసిన తర్వాత ఇంకా విత్తనాల పోతలకి రెడీ చేస్తారనమాట, ధాన్యం వేస్తారు. అదే ఇప్పుడు నుంచి గట్లు అవన్నీ ఒక్కొక్కటి చేస్తా ఉంటారు. ఆ తర్వాత విత్తనాల పోతలు. ఈ రోడ్ అయితే కొత్తది వేస్తున్నట్టున్నారు, అది ఎప్పుడు చేస్తారో తెలియదు. తార్ వేయాలి ఇంకా, అదే క్లీన్ చేసి అటు ఇటు క్లీన్ చేసి కంకర పోసారు, చిప్స్ వేసారు. రోడ్ ఒకటి అయిపోతే బాగుంటది, ఎప్పుడు కవుద్దో చూడాలి. ఈసారి పండగకి వచ్చేసరికి ఇలా, ఈసారి దసరాకి వచ్చేసరికి అయిపోయినా బాగా. మా బావ నేను అలా వాకింగ్ చేసుకుంటూ కొత్తూరు వచ్చేసామన్నమాట, మా పక్కూరు. పదే మా బాపల్లి ఇంటి వరకు వెళ్ళి వచ్చింది. అదిగండి ఇంకా ఆ కొంచెం పైకి వెళ్తే అదేనమాట కొత్తూరు. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఊరు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ సేఫ్ట్ అయిపోతే అదొక కష్టం. మళ్ళీ నాకు భయం. ఇప్పుడు టైం అయితే 6 అయిపోయింది కదా, 6:20 అవుతుంది. కానీ వెళ్తురుగుంది వేసవికాలం అవును, అందువలన 2.5 కిలోమీటర్లు దగ్గర. ఓకే, ఒక సైడ్ 2.5 కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, మా ఊరు నుండి ఇక్కడికి ఒక సైడ్ 2.5 కిలోమీటర్లు. ఒక సైడ్ వచ్చేసాము, మళ్ళీ ఇటు నుంచి వెళ్తున్నాం అంటే ఒక 5 కిలోమీటర్స్ వాక్ చేసినట్టు. సరిపోద్దులే ఈ రోజుకి. మాక్సిమం వాకింగ్ చెయ్యాలని అనుకుంటున్నా, చూద్దాం. పొద్దున పూట కూడా వెళ్దాం బావా అనేసి అంటే మా బావ కదా, అవసరం లేదులే పొద్దున్నకి ఎండ వచ్చేస్తుంది, ఒక పూట చేసిన చాలు అనేసి అంటున్నారు. సరేలే అనేసి ఇంక ఈవినింగ్ వచ్చాము. నేను 6th 7th కొత్తూరులోనే చదివాను. రోజు కూడా మా ఊరు నుండి వర్షం పడినా ఎంత ఎండ ఎక్కినా కానీ ఒక 5-6 మా అమ్మాయిలము నడుచుకునే వచ్చేవాళ్ళము. అలాగా 2 years అనమాట. ఇంకా అప్పుడైతే ఈ మర్రి చెట్టు దగ్గర దెయ్యమందని అలాగా అనుకునే వాళ్ళము. వెళ్ళి చూడే దగ్గరికి వెళ్ళి, అంటే పంది ఏదో చచ్చిపోతే పంది అందులో పూడ్చేసి చేసి దాని మీద మర్రి చెట్టు ఇచ్చేసారు. ఆ పంది చచ్చిపోయింది కానీ చెట్టు పెరిగే కొద్దీ దెయ్యం ఇందులో ఉంది. ఏదో స్టోరీలు అప్పుడు చిన్న. ఇప్పుడైతే ఏం చేస్తున్నావు ఏంటి? పడిపోయింది అనుకో, అది ఊడిపోయి జాగ్రత్త. మరి నా వెయిట్కి పడిపోతా. వద్దులే, పద. నువ్వు ఊగుతావా? వద్దులే, పడిపోవా, ఎంత స్ట్రాంగ్ ఉంటాయి తెలుసా. పొద్దుపోతుంది రా బెగించుకెళ్ళి. వాకింగ్ చేయడానికి వచ్చినట్లేదు, సరదాగా అలాగా. అందరూ దారిని కనిపించిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు, అమ్మ ఎక్కడికి వెళ్తాడు రియలప్పుడు అనేసి. లేదు అలాగే వెళ్ళి వస్తాం అంతనం. కొంతమందికి కొంచెం వాకింగ్ అంటే ఐడియా ఉండే వాళ్ళకి ఆ వాకింగ్కి వెళ్తున్నాం అని చెప్పడం. కొంతమందికి ఇలాగా పల్లెటూరులో ఉంటే హ్యాపీగా, ఏం పొల్యూషన్ లేకుండా, ఏ సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఏ డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉండదు, ప్రశాంతంగా మంచిగా ఉండి బాగుంటది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చిన్న గార్డెన్ లా కలుగున్నా కానీ మంచిగా కూరగాయలు అవన్నీ పండించుకోవచ్చు. ఒకవేళ మనం పండించుకోకపోయినా పక్కింటి వాళ్ళు పండించుకున్నా పర్లేదు, వాళ్ళు మనకి ఎక్కువ పండితో ఇస్తారు కాబట్టి. ఊర్లో ఉంటే ఎక్కువ ఖర్చులు కూడా ఉండవు. మెయిన్ గా చెప్పాలంటే అన్ని ఫ్రెష్ గా కూడా ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ ఉడుచుకొని కూడా తింటారు. ఇంకే టెన్షన్ ఉండదు. ఒకవేళ ఇబ్బందిగా ఒక్కగా ఉంది, కరెంట్ వెళ్ళిపోయిందంటే మేడలు ఎక్కిపోయి పడుకుపోవచ్చు. సిటీల్లో ఆప్షన్లు ఉండవు. మా అమ్మ అయితే మా పిల్లలకి ఇంటికి తీసుకొని వచ్చేసింది. ఇదిగోండి ఇంట్లో ఉన్నారు. ఏం చేస్తున్నారా ఇంట్లో? నాకివ్వా వలం నాయన థ్యాంక్ యూ రా, తినరా. కొత్తూరు వరకు వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. గంట సేపుకి ఎక్కువే కదా వాకింగ్ చేసాము. 2.5 అట ఒక పక్క, ఇటు నుండి 2.5, అటు నుండి 2.5, 5 కిలోమీటర్లు. ఆడికి కలగంతా చెకోడీలు రేపు వెళ్తే ఎత్తాడు మీ నాన్న. ఆడ చెకోడీలు బంగారు యక్షి తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్ ఉండాలి, లేకపోతే అసలు తినట్లేదు. చపాతీలు అలాంటివి ఏం తిండంట, డైరెక్ట్ గా అన్నమే. మా పిల్లలేమో ఇక్కడ చపాతీ, నేను కూడా చపాతీ. ఆ చపాతీ తిన్న ప్లేట్ లోనే మా బావకేమో జున్ను వేసేసాను, అందులోనే వేసిమన్నారు.
ఎలాగుంది టేస్ట్? చాలా రోజుల తర్వాత కదా మళ్ళీ జున్ను. మంచిగా ముక్క కట్టింది. ఇంకా నేను కూడా తినలేదు, నేను కూడా తింటాను ఇప్పుడు. చాలా రోజుల తర్వాత తినడం వల్ల అనుకుంటా జున్ను అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మా పిల్లలు తినేసారు చపాతీలు, నేను కూడా చపాతీ ఒకటి తినేసాను. ఇప్పుడు కొంచెం జున్ను. అది పట్టుకొని ఇలాగ బయటికి లాగాలి. యోక్షిత్ గాడికి తీవ్రా. బొమ్మేనమ్మా, బొమ్మే అది. బొమ్మ 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 చూడు, ఇదిగో బాగా పట్టుకుంటున్నాడు చూడు, బాగా చూడు. బొమ్మ అది, బొమ్మ. బో తినలేదనుకో రేపటి నుంచి కరిసి వద్దులు వచ్చి. మా అమ్మయ్య వచ్చిన తర్వాత మా అమ్మయ్యకి ఒకసారి వెళ్ళాడు, మా నాన్నకి ఒకసారి ర్యాపింగ్ చేయబడతాను. మా నాన్న భయపడతాడో లేదో చూద్దాము. అమ్మ కూడా పెద్దగా భయపడలేదు కాబట్టి మా నాన్న కూడా పెద్దగా ఏం భయపడ్డు. ఎవరు లేరు. ఆగు, వస్తాడు తాత వస్తాడా. మా అమ్మకైతే చెప్పవద్దమ్మా అంటాడు. సాలి పురుగులాగా బొమ్మ. మా అమ్మ ఒక్కదే భయపడలేదు, మా నాన్న కూడా కొంచెం భయపడ్డాడు. ఇంకా చూసారు కదా, ఇదన్నమాట ఈ రోజు వీడియో. ఇంక ఇప్పుడైతే మా పిల్లలు మా బావ అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇంక నేను ఒక్కదానే ఉన్నాను. నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అయిపోతే ఇంకా పడుకోవడమే. పైన ఒక ఫ్యాన్, పక్కన ఒక ఫ్యాన్, ఇంకా రెండు ఫ్యాన్లు. ఈ ఫ్యాన్ ఈ మాత్రం ఫ్యాన్ లేకపోయినా నిద్ర పడుతుంది. ఇంక ఇది ఈ రోజు వీడియో. మా అమ్మ మా నాన్న పెద్ద రియాక్షన్ లేకపోయినా కానీ మా యోక్షిత్ అయితే బాగా భయపడ్డాడు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో చిన్నట్టుడు. See you tomorrow. Bye bye. Good night.